హలో అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో, రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలండి. పన్నీర్ ముక్కలు అలా లైట్గా మనం కొంచెం ఆయిల్ వేసేసి ఉప్పు, పసుపు, కారం వేసి వేయించుకోవాలి. అలాగే వెల్లుల్లి, అల్లము, ఉప్పు, కారము, ధనియాల పొడి, అలాగే మనకు కొంచెం యాలక్క, చెక్క, మొగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. మెయిన్ వచ్చి కాజు కావాలి, అలాగే 2 పచ్చిమిర్చి, అలా కొంచెం కస్తూరి మేతి, అలాగే మనకి బట్టర్ అయితే ఇంపార్టెంట్ అండి. బట్టర్తో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది అనమాట. నిజం చెప్తే నమ్మరు అస్సలు. మీరు ఇంకా రెస్టారెంట్లో తినాల్సిన అవసరమే లేదు. అదే టేస్ట్ అయితే మనం చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. చూసారు కదా, ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం బట్టర్ వేసేసి పన్నీర్ ముక్కల్ని వేయించుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం కారము వేసుకొని, మీకు తగినంత కారం వేసుకొని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కొందరైతే అలాగే వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల అంత టేస్ట్ అయితే కొంచెం టేస్ట్ మిస్ అవుతుంది. ఇలా మీరు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ లాస్ట్లో వేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది పన్నీర్ ముక్కలు కూడా. తర్వాత అదే ప్యాన్లోకి ఆనియన్ ముక్కల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం బట్టర్ వేసి బట్టర్లోకి మనం ఆనియన్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే అన్నీ కలిపి వేసేస్తుంటారు ఒకేసారి, ఆనియన్, టమాటా, కాజు అన్నీ. అలా కాకుండా ఫస్ట్ అయితే ఆనియన్ వేసుకొని, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనము దాంట్లోకి కొంచెం కాజు, అలాగే టమోటాలు ఎక్కువ తీసుకోవాలండి. ఆనియన్స్ మనం మీడియం సైజు నేనైతే 2 తీసుకున్నాను. మామూలుగా అయితే మీ ఇష్టం, ఇంకా కొంచెం ఒకటి ఎక్కువైనా తీసుకోవచ్చు. టమోటాలు అయితే 4-3 తీసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవాలి. అలాగే మనము ఆనియన్స్ బాగా టర్న్ అయిపోయినాక గోల్డెన్ కలర్లోకి మనం కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ అంతా బాగా వేయించుకొని ప్లేట్ మూసేసి మనం వేయించుకోవాలి. అప్పుడు మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలండి. అప్పుడే కర్రీ అనేది మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా వేయించుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి. ఇక్కడైతే నేను ఒక 5 మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత మెత్తగా అయిపోయి, తర్వాత దాన్ని ప్యాన్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత మనము బ్లెండర్లోకి వేసి బ్లెండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది, పన్నీర్ కర్రీ టెక్స్చర్. చూసారు కదా, ఈ విధంగా. ఒకవేళ మీకు చాలా తిక్కుగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేసుకోండి. మీకు ఆ పేస్ట్ కొంచెం తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి బ్లెండ్ చేసుకోండి. మెత్తగా అయిపోవాలి పేస్ట్ అయితే, అప్పుడే మనకి టెక్స్చర్ అనేది బాగుంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని అందులోకి ఇంకొంచెం బటర్ వేసి కొంచెం బిర్యానీ ఆకు, అలాగే షాజీరా వేసి వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనము ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అయితే వేసేయాలి. పేస్ట్ వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనం అది బాగా కుక్ అయిన తర్వాత మీకు ఏమైనా వాటర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. ఇక్కడ నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. అది బాగా కుక్ చేసుకున్న తర్వాత మనకి బట్టర్ అనేది కొంచెం బయటకు వస్తుంది. సో అప్పుడు మనము మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. అదే అండి, కారం పొడి, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, పసుపు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మనం ఈ మసాలా అంతా. ఈ మసాలా పేస్టు, మనం ఎక్స్ట్రా వేసిన ధనియాల పొడి, కారం పొడి, వేయించిన జీలకర్ర పొడి అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక మళ్ళీ 5 మినిట్స్ బట్టర్ అంతా బయటకి వస్తుంది కదండి, నూనెలాగా బయట తేలుతుంది కదా, అంతవరకు అయితే బాగా కుక్ చేసుకోవాలి. అది కుక్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలండి. ఇది కంపల్సరీ మనం వేయాలి పన్నీర్ బటర్ మసాలాకి. అదే కస్తూరి మేతి. ఇది వేయడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఇది కూడా వేసిన తర్వాత మనము ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేయాలన్నమాట. పన్నీర్ ముక్కలు చూసారు కదా, ఇలా ఉండడం వల్ల పన్నీర్ ముక్కకి బాగా ఉప్పు, అన్ని కారం పట్టి టేస్టీగా ఉంటాయి. మనం బాగా అది వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసి లాస్ట్లో మీకు ఏమైనా ఉప్పు, కారం సరిపోకుంటే చూసుకొని వేయాలండి. అంతే. కొంచెం కొత్తిమీర వేసుకొని మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ. థ్యాంక్ యూ.